రూల్ నెంబర్ 15 divisibility by 16. సేమ్ ఇది కూడా అంతే. 2 into 8 divisible by 16. Divisibility by 17. ఓకే, దీంట్లో స్టెప్స్ ఉంటాయి. సేమ్ 7 and 13లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్. కామన్ స్టెప్, మల్టిప్లై బై నాట్ 2 and 4. 2 తోని 4 తోని కాదు సార్, 5తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ స్టెప్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. రిమైనింగ్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ 969. టేక్ ద ఫస్ట్ డిజిట్ 9, మల్టిప్లై బై 5 equals to 45. 96 minus 45 equals to 51 divided by 70. 71 17 3. So this number also divided by 70. చూడండి, 9 తీసుకున్నా, 9 మల్టిప్లై బై 5, 5తో మల్టిప్లై చేసా 45, అండ్ రిమైనింగ్ నెంబర్ ఇది కదా 96 minus 45 చేస్తే 51. 51 divided by 17. సెకండ్ ఎగ్జాంపుల్ 221. First, take the first digit number 1, multiply by 5 equals to 5. 22 minus 5 equals to 17 by 17, total 1. So this number also divided by 70. Rule number 70, divisibility 18. సింపుల్, ఇది కూడా ఏం లేదు. 2 into 9. 2తో డివైడ్ అయినవి, 9తో డివైడ్ అయినవి 18తో డివైడ్ అవుతాయి. డివిజిబిలిటీ 90. దీనికి కూడా స్టెప్స్ ఉంటాయి. ఎందుకు స్టెప్స్ ఉంటాయంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. 7, నెక్స్ట్ 13, 17, 19 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. 11 అనేది స్పెషల్ రూల్ అనమాట. 11 ఈజ్ ఎ స్పెషల్ రూల్. సో అది డిఫరెంట్గా ఉంటుంది. అది ప్రైమ్ నెంబర్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్, మల్టిప్లై బై 2, యాడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఎగ్జాంపుల్ 114 తీసుకుందాం. టేక్ ద ఫస్ట్ యూనిట్ డిజిట్ 4 into 2 8. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఇదే కదా 11 plus 8 19 divided by 19 1 answer. So this number also divided by 19. Second example 703. Take the first digit number 3, multiply by 2 equals to 6. Add from the remaining number. 70 plus 6 76 divisible by 19. 19 ones 4s. So this number also divisible by 19. Divisibility 1001 1001. It is a formed of three-digit number and repeating 2 times. Then the number is divisible by 1001 and 7, 11 and 13 also. ఏ నెంబర్ అయితే ఏ ఫామ్లో ఉండాలంటే 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ అనేది మళ్ళీ 2 times రిపీట్ అవ్వాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 2 3 తీసుకున్నాం, అది 2 times రిపీట్ అవ్వాలంటే
1 2 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1001 అంటే ఆ నెంబర్ అనేది 1001తో డివిజిబుల్ అవుద్ది అంటున్నాడు. సో 1001తో డివిజిబుల్ అవుద్ది. అండ్ 7 తోటి 11 తోటి 13తో కూడా డివిజిబుల్ అవుద్ది. ఎందుకంటే 1001 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 1001 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 101 7 into 11 into 13. దీంతో డివిజిబుల్ అయింది. ఈ 3 నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, సెకండ్ ఎగ్జామ్ 156 మళ్ళీ రిపీట్ చేస్తే దిస్ నెంబర్ డివైడెడ్ బై 1001. సో దిస్ నెంబర్ డివైడెడ్ 1001 అండ్ 7 11 30. నెంబర్ ఆఫ్ జీరోస్ 70 తీసుకున్నాం. 70లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి తెలుసుకోవడమే నెంబర్ ఆఫ్ జీరోస్. ఇక్కడ 70లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1. ఓకే, నెక్స్ట్ దీంట్లో 3. ఓకే, 15,000లో 3. నెంబర్ ఆఫ్ జీరో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, 10 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 2 into 5 అని రాసుకుంటాను. ఓకే, అంటే 10లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి, 1. అదే 100లో అయితే 2, 1000లో అయితే 3. అర్థమైందా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయాలంటే ఎన్ని 2s ఉన్నాయి, ఎన్ని 5s ఉన్నాయి ఫైండ్ చేయాలి. అంతే, సింపుల్, ఏం లేదు. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి, 1. ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 1. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 1. అదే ఎంత చిన్న చిన్న నెంబర్స్ ఇస్తే నువ్వు ఫైండ్ చేయగలవు, కానీ చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే ఎలా ఫైండ్ చేస్తావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 35 into 30 into 25 into 20 into 15 into 10 into 5. ఓకే ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 into 7 into 5 into 6 ఎలా రాసుకోవచ్చు, 2 into 3 అని కూడా రాసుకోవచ్చు. 5 into 5 into 5 into 4 ఎలా రాసుకోవచ్చు, 2 into 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 5 into 3 into 5 into 2 into 5. సో నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయడానికి మీకు ఏం చెప్పాను, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి చూసుకో. ఓకే, ఎప్పుడైతే 2s ఎక్కువ ఉంటాయో 5s తక్కువ ఉంటాయో అప్పుడు ఎన్ని 5s ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 5s ఎక్కువ ఉంటాయో 2s తక్కువ ఉంటాయో అప్పుడు ఎన్ని 2s ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎన్ని 5s ఉన్నాయి, 1 2 3 4 5 6 7 7 8 8 5s ఉన్నాయి. 2s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో ఆన్సర్ 4 జీరోస్. అంటే ఇక్కడ రూల్ ఎలా సాటిస్ఫై చేస్తాయంటే ఎన్ని 2s ఉంటే అన్ని 5s, అదే 5s తక్కువ ఉండి ఎన్ని 5s ఉంటే అన్ని 2s అనమాట. అర్థమవుతుందా? సింపుల్ లాజిక్, ఏం లేదు. 4 జీరోస్ అన్నాం కదా, ఇది ఎలా అంటే చూడండి, 5 into 2, ఎక్కడో 5 into 2, ఏదో 2 into 5, ఎక్కడో 5 into 2, 4 జీరోస్ అని చెప్పాను కదా. దీని టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది చెప్తాను చూడండి. 393,735,000. చూడండి, లాస్ట్ 3 జీరోస్ వస్తాయి. నేను పెద్ద టాపర్ నేను కదా, క్యాల్కులేట్ చేశాను. సో 4 జీరోస్ వస్తాయి లాస్ట్లో, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. 5 into 5 into 3, 5 5 25, 25 into 3 75 into 5 into 19 into 5 into 2 into 7 into 5 into 7 మళ్ళీ 70. సో 5 into 2 into 7, నెక్స్ట్ 15, 5 into 3, నెక్స్ట్ 5 into 2, లాస్ట్ 5. ఓకే, ఇప్పుడు 5s ఎన్ని కౌంట్ చేయండి, 2s ఎన్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళీ రీకౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9. సో 5s 9, 2s 1 2 3, ఇక్కడొకటి ఇక్కడొకటి నెక్స్ట్ ఇక్కడొకటి. సో 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. 916 453 125 0 0 0. లాస్ట్ 3 డిజిట్స్ మనం చెప్పిన నెంబర్ ఆఫ్ జీరోస్లో 3 వచ్చాయి. యూనిట్ డిజిట్. సింపుల్. మనకు ఒక నెంబర్ ఇస్తాడు, ఇన్ ద గివెన్ నెంబర్
ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటాడు. 1434120. దీని యూనిట్ డిజిట్ ఏంటంటే లాస్ట్ డిజిట్ ఏదైతే అదే యూనిట్ డిజిట్. స్లైండర్ థియరం, లాస్ట్ టాపిక్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్. రిమైండర్ థియరం. మనం డివైడెండ్ ఈక్వల్స్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండరెన్స్ ఈక్వల్స్ టు డివైడెండ్ బై కోషంట్ మైనస్ డివిజర్. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 రావచ్చు ఆర్ ఎనీ నెంబర్ కూడా రావచ్చు. రిమైండర్ అనేది 0 ఆర్ ఎనీ నెంబర్. ఓకే, ఒక నెంబర్ చెప్తాను. ఎగ్జాంపుల్ 1200 డివైడెడ్ కోషంట్ ఈస్ 400, డివిజర్ ఈస్ 3. ఓకే, అప్లై చేద్దాం. ఆర్ ఈక్వల్స్ టు డివైడెడ్ 1200 బై కోషంట్ 400 minus 3. ఓకే, 40000, 4 1s 4 3, 3 minus 3 ఈక్వల్స్ టు 0. చెప్పాను కదా, 0 ఆర్ ఎనీ నెంబర్.